నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోసారి రిపీట్ కావాలి. సీఎం జనజాతర సభ సక్సెస్. తెలంగాణలో 10th ఫలితాలు విడుదల. 91.31% ఉత్తీర్ణత. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో రద్దీ. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఇక వార్తలోని వివరాలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను చిత్తుచిత్తుగా ఓడించిన కరీంనగర్ ప్రజలు ఫైనల్లో బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన జనజాతర సభకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై పలు విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనజాతర సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల శ్రీధర్ బాబు, పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎండవేడిని తట్టుకునేందుకు ప్రజలకు కూలర్లు, మజ్జిగ ప్యాకెట్లతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించారు. సభ ప్రాంగణానికి ఎదురుగా జర్మనీ టెక్నాలజీతో రూపొందించిన 3 క్యాన్వాస్ షేడ్స్ ను ఏర్పాటు చేశారు. 50 లక్షల నిరుద్యోగ యువకులకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, బలైన వర్గాల బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రమాదం పొంచి ఉన్నది. ఎన్నికలైనంబడే నరేంద్ర మోడీ దళితులు, గిరిజనులు, బలైన వర్గాల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాడు. మీ రిజర్వేషన్లు రద్దు చేస్తాడు. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే, నరేంద్ర మోడీ, అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేస్తారని నేను 2-3 టీవీలలో మాట్లాడినా, 2-3 వేదికల మీద నుంచి చెప్పిన. ఎంబడే ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారు. నేను అడుగుతున్నా, నేను చెప్పదలుచుకున్నా, అయ్యా నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, జేపీ నడ్డా, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ గారు, మీరు గుర్తు పెట్టుకోండి. 10 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు ఇదే విధంగా ఏసీబీ అనో, పోలీసులనో, విజిలెన్స్ అనో, లేకపోతే ఇతర శాఖలను నన్ను వేధించిండు, నన్ను కేసులు పెట్టిండు, నన్ను అరెస్ట్ చేసిండు, నన్ను జైలుకు తోలిండు. చివరికి ఏమైంది? నడుము ఇరిగి మూలకు పడ్డాడు చంద్రశేఖర్ రావు మీ చేతుల. నిన్నగాక మొన్న చంద్రశేఖర్ రావులు ఈపులు చింతపండు చేసి ఇవాళ మూలకు కూసబెట్టిండ్రు తెలంగాణ ప్రజలు. ఇవాళ చంద్రశేఖర్ రావు, కేటీఆర్ అంటున్నాడు కారు ఖరాబ్ అయింది, షెడ్డుకు పోయింది, మళ్ళీ వస్తుందని. నేను చెప్పదలుచుకున్నా, మీకందరికీ తెలుసు, కారు ఖరాబ్ అయి కార్ఖానకు పోయింది, ఇక అది బాగుపడదు, మళ్ళీ రాదు. జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేశ సామాజిక స్థితిగతులపై మనం మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర విభజన హామీలు బీజేపీ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ఇష్టం లేని దేశ ప్రధాని అమరవీరులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారన్నారు. కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. కళ్యాణం జరగకుండానే అక్షింతలు ఇంటింటికి పంచి ప్రజలను మోసం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. బీసీల జనాభాను అనుసరించి రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోడీ మన గడ్డ మీద కాలు పెట్టబోతున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయని, కాంగ్రెస్ గెలిస్తే కొనసాగుతాయని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని ఇండియా కూటమిలో చేరనివ్వబోమన్నారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎట్లయినా గెలిపించాలి, ఈ దేశంలో సెక్యులరిజాన్ని కాపాడాలి అని సిపిఐ, సిపిఎం కోదండరామ్ గారు ఇవాళ మనకు మద్దతుగా నిలబడ్డారు. అందుకే మిత్రులారా, మీకందరికి నేను చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వం ఎవడో ఆశామాసిగా తెచ్చింది కాదు. ఇవాళ ఈ కుర్చీలు మా తాతలు ముత్తాతల నుంచి మాకు వచ్చింది కాదు.
ఈ కష్టం మీది. మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసే విధంగా 3 రంగుల జెండాను మోసి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. అందుకే ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చింది. అందుకే మీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు పేదవాళ్లకు ఉచితంగా ఇచ్చింది. అందుకే మీ ప్రభుత్వం ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చింది. అందుకే మీ ప్రభుత్వం ఆడబిడ్డలకు 500 రూపాయల సిలిండరే కాదు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతోని పేదోళ్ళకి ఇండ్లు ఇచ్చింది. అందుకే ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు చూడాలి, పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలి అని 200 యూనిట్లు ఉచితంగా ఈ ప్రభుత్వం మీకు ఉచిత కరెంట్ ఇచ్చింది. తెలంగాణ ఉద్యమమే నియామకాలు. తెలంగాణ నిరుద్యోగులకు వచ్చిన 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులని ఈ ప్రభుత్వం ఆదుకున్నది. 10వ తరగతి ఫలితాల్లో కరీంనగర్కు చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు 10 జీపీఏ సాధించి స్టేట్ ర్యాంకర్లుగా నిలిచారు. కాగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు అభినందించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జాన్సన్ అండ్ కోరా విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. ఎం సంహిత అనే విద్యార్థిని 10 జీపీఏ సాధించగా వైష్ణవి 9.8, హరిణి 9.8, సహస్ర 9.8, సిహెచ్ వైష్ణవిలతో పాటు పలువురు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ర్యాంకర్లుగా నిలిచారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ మహిపాల్ రెడ్డి, వరప్రసాద్, హరికృష్ణ, రామరెడ్డి, సంతోష్ రెడ్డిలు అభినందించారు. Really it is a magnanimous movement. Even though hard weather is there, where children are provided really thunderous results, feeling very happy. Almost all both schools together 86-87 students attended, but here I can say proudly more than 60% students have crossed 9 GB above. Out of that one, Sahasra, she has secured 10 GB. Almost all 4 to 5 members 9.8. Samhita, she got 10 GB. And remaining student, almost all 5 students, they have crossed 9.8, 9.7, 9.5, 9.3, 9.2. Almost all 46 students who secured 9 point above score. This is really, credit goes to my teaching staff. Moreover that my children's wonderful discipline. I extend my warm thanks to my beloved parents also. They have trusted us, believed us. Really that's the reason we are able to provide the best one. Definitely, whenever 10 GB started by Telangana government from that day onwards. I thank my parents first of all, and then my teachers and my management who encouraged me to get good marks in this. And I also thank Almighty for making me to complete this school education in a fruitful way. 10వ తరగతి ఫలితాల్లో మానేరు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ జీపీఏ గ్రేడ్లను సాధించి విజయకేతనం ఎగురవేసినట్లు మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి తెలిపారు. పాఠశాలకు చెందిన 7 విద్యార్థులు 10కి 10 జీపీఏ సాధించినట్లు పేర్కొన్నారు. ఐజా రెహనాస్, బింగి సన్విత, వహీదున్నీసా, బి అక్షయ, జె జాహ్నవి, ఎన్ అక్షయ, కె దీపాన్వితలు 10 జీపీఏ సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా 11 మంది విద్యార్థులు 9.8 జీపీఏ గ్రేడ్ను సాధించినట్లు తెలిపారు. 9.7 జీపీఏ గ్రేడ్ 12 మంది, 9.5 జీపీఏ 15 మంది విద్యార్థులు సాధించగా మొత్తం 9 జీపీఏ గ్రేడ్లను 66 మంది విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను మానేరు విద్యాసంస్థల డైరెక్టర్లు కడారి సునీతారెడ్డి, కడారి కృష్ణారెడ్డి, కడారి శ్వేతారెడ్డిలతో పాటు ప్రిన్సిపల్లు, వైస్ ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. పిల్లలు ఒక మంచి అద్భుతమైన ఫలితాలు సాధించాలంటే కేవలం ఒక పాఠ్య ప్రణాళికనే ఉంటే సరిపోదు. ఇక్కడ టీచర్స్ కూడా టీం వర్క్ ఉండాలి, చక్కటి ప్రణాళిక ఉండాలి, క్రమబద్ధంగా ఆ కార్యక్రమం నిర్వహించడం కూడా ఒక సిస్టమేటిక్గా హోల్ అకాడమిక్ ఇయర్ నిర్వహించడం అంటే అది అంత చాలా ఈజీ టాస్క్ కాదు. ఇక్కడ మొత్తం టోటల్ సబ్జెక్ట్స్ 7 సబ్జెక్ట్స్లో ప్రతి ఒక్క టీచర్కు నిత్యం ఒక డ్యూటీ పెడుతూ మార్నింగ్ 8 నుండి సాయంత్రం 8 వరకు మా దగ్గర ఉంచుకుంటూ తల్లిదండ్రులను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మేము చదివించడం కూడా జరిగింది. అయితే కొంతమంది పాప తల్లిదండ్రులు ఉదయమే వాళ్ళు లేపడం, పడగొట్టడం, మళ్ళీ తీసుకుపోవడం ఇలా చాలా సహకరించారు. నిజంగా వారికి ఇప్పుడు ఈ పిల్లలకు సహకరించినటువంటి తల్లిదండ్రులకు మొదటగా ధన్యవాదాలు. మళ్ళీ తర్వాత మా టీచర్స్ కూడా మేము ఏ ప్రణాళిక అయితే ఇచ్చామో ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు క్రమం తప్పకుండా చక్కటి కార్యక్రమం నిర్వహించారు. అది దానివల్లనే పిల్లలు కూడా చదువుకోవడం, దానికి సహకరించిన పిల్లలు కూడా మంచి మార్కులతో
అంటే మంచి జీపీఏతో పాస్ కావడం నాకు గర్వంగా ఉంది. అంటే ఇది మొదటనే కాదు, ఇటువంటి ఈ సిస్టమ్ ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. And I would like to thank my school management and staff. They have helped me a lot in my activities and I have achieved my goal, and I would like to thank the management and Sir Anant Reddy Garu and Director Kadari Sunita Reddy Garu in helping me. ఎస్ఎస్సి 2024 ఫలితాలలో కరీంనగర్ స్లేట్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. 9.8 జీపీఏతో స్పందన అనే విద్యార్థిని టాపర్గా నిలిచింది. కాగా విద్యార్థులను స్కూల్ కరెస్పాండెంట్ వంగపల్లి రాజేశ్వర్, ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ అభినందించారు. వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ టు అస్. ఇవాళ ఎస్ఎస్సి ఫలితాల ఏవైతే రిజల్ట్ అవుట్ అయినాయో దాంట్లో మా స్లేట్ స్కూల్ విద్యార్థులు మరి వాళ్ళ సత్తాను మరి ఈ రిజల్ట్స్ లోపల చూపించడం నిజంగా మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. 16 మంది ఉన్నటువంటి ఈ బ్యాచ్లో ఏకంగా 4 9 ఎబో మార్క్స్తో 9.8, 9.5, 9.3, 9.0తో మరి అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధించినందుకు వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అలాగే 8 ఎబో మరి 8 మంది విద్యార్థులు కూడా సాధించి మరి అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధించినందుకు ప్రతి విద్యార్థికి కూడా మా స్లేట్ స్కూల్ పక్షాన మరి పర్సనల్గా ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మరి ఇటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వడం లోపల విద్యార్థులకు ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా వాళ్ళ వెంటుండి ఈ అత్యుత్తమ ఫలితాలు రాబట్టడం లోపల కృషి చేసినటువంటి మా ఫ్యాకల్టీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ కట్టారాంపూర్లోని కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలకు చెందిన ఔష శ్రీనివాసన్, కె శశాంక్ అనే విద్యార్థులు 10th ఫలితాలలో 10 జీపీఏ సాధించి ర్యాంకర్లుగా నిలిచారు. 10వ తరగతి ఫలితాలలో తమ పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించినట్లు కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాల కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ తెలిపారు. ఈరోజు విడుదలైనటువంటి 10వ తరగతి ఫలితాలలో మళ్ళీ మా కాకతీయ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ముఖ్యంగా ఔషా అండ్ శశాంక్ ఇద్దరు 10 జీపీఏలతో, మరో 3 విద్యార్థులు 9.8 జీపీఏతో, మరో 2 విద్యార్థులు 9.5 జీపీఏతో, మరో 3 విద్యార్థులు 9.3 జీపీఏతో, మరో 2 విద్యార్థులు 9.2 జీపీఏతో, 9.0 జీపీఏతో 2 విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఇట్టి విజయానికి ముఖ్య కారకులైన మా అధ్యాపక బృందాన్ని అభినందిస్తున్నాను. Today in the results of 2024 TS SSC batch, we have got 2 10 GPAs, I myself and Shashank. ఎస్ఎస్సి ఫలితాలలో కరీంనగర్లోని బోధిసత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబర్చారు. నవదీప్ అనే విద్యార్థి 10 జీపీఏ సాధించగా కృష్ణ, శ్రీహర్ష 9.8 జీపీఏ సాధించారు. అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. 10 జీపీఏతో పాటు 9 ఎబో 9.0 వచ్చినటువంటి 9 మంది విద్యార్థులు, టోటల్ మా బోధిసత్వ విద్యార్థులు 16 మంది ఈ సంవత్సరం లోపల ఎగ్జామినేషన్ అపియర్ కాగా 16 మందిలో ఒక 10 జీపీఏ, ఒక 9.8, ఒక 9.5, ఒక 9.3 అలా 9 ఎబో 9 మంది విద్యార్థులు, అంటే సగానికి ఎక్కువ మందిని మరి 9 ఎబో మార్కులు తీసుకురావడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా 8 ఎబో మార్క్స్ వచ్చేలా మరి కృషి చేసినటువంటి మా యొక్క టీచర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి హార్డ్ వర్క్ చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. Our school members, they were supported me a lot to get my 10 GPA, and this is from many years we are studying in this school. And కరీంనగర్లోని బొమ్మకల్లో గల సిద్ధార్థ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించారు. 10 జీపీఏ సాధించిన పెద్ది వెంకటేష్తో పాటు 9 జీపీఏకు పైగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. అందరూ పాస్ అయ్యారు పిల్లలు. 10 జీపీ ఒక అబ్బాయికి వచ్చింది అండ్ 9 ఎబో 8 మంది పిల్లలకు వచ్చింది. 100% ఉత్తీర్ణతతో మా పాఠశాల ముందుగా ఉంది. కరీంనగర్లో మంకమ్మ తోట, భగత్ నగర్లో గల సిద్ధార్థ విద్యా సంస్థలు 10th ఫలితాలలో విజయభేరి మ్రోగించారు. 32 మంది విద్యార్థులు 10 జీపీఏ, 21 మంది విద్యార్థులు 9.8 జీపీఏ సాధించడంతో తమ పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. మొత్తము మా స్కూల్స్ నుండి 308 మంది పిల్లలు అపీర్ అయ్యారు. ఇందులో చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే 176 మంది, దాదాపు 68% మంది పిల్లలు 9 అండ్ ఎబో 9 జీపీఏ, అట్లాగే 9.5, 9.7, 9.8, 10 జీపీఎల్లో 116 మంది పిల్లలు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 40% పిల్లలు 9.5 జీపీఏకు
కంటే పైన సాధించి ఈరోజు కరీంనగర్లో అత్యధికంగా అంటే తక్కువ మంది పిల్లలతో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం అనేది సిద్ధార్థలో జరిగింది. అత్యధికంగా 32 10 GPAలు కూడా ఈరోజు మా పిల్లలు నమోదు చేశారు. ఇందుకు సహకరించినటువంటి అంటే ఎంతో కష్టపడి దాదాపు సంవత్సరం పాటు ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులందరికీ మరియు వారి తల్లిదండ్రులకి, అట్లాగే ఆర్గనైజేషన్ వీళ్ళతో పాటు ఉండి వీళ్ళను ట్రైన్ చేసినటువంటి టీచర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఈరోజు ఎక్కడైనా కూడా మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ కరీంనగర్లోని బావిలాలపల్లి ఆల్ ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో 10వ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించిన సందర్భంగా అభినందన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఇటీవల ప్రకటించిన ఇంటర్, ఐఐటి, జేఈఈ మెయిన్స్ ఫలితాల్లోనూ తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పాటు ఆల్ ఇండియా ర్యాంకులు కూడా సాధించినట్టు వివరించారు. అనంతరం బొకేలతో విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులోనూ వీరు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. గతంలో మేము సాధించిన 109 10 GPAలను బ్రేక్ చేస్తూ మరీసారి 135 10 GPAలు రావడం జరిగింది. ఓవరాల్గా 12 స్కూళ్లను చూసుకున్నట్లయితే మాకున్న 12 బ్రాంచుల్లో నుంచి 8 బ్రాంచులు 100% రిజల్ట్ రావడం జరిగింది. ఒక 4 బ్రాంచుల్లో మాత్రం 7 చిన్నారులు ఫెయిల్ కావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈవెన్ 9 GPA అండ్ అబోవ్ కూడా చూసుకున్నట్లయితే 747 స్టూడెంట్స్, 1140 మొత్తం స్టూడెంట్స్ అయితే 747 మంది చిన్నారులకు 9 మరియు ఆ పైన GPA కూడా రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఆల్ ఫోర్స్లో ఒక్క సెక్షన్, ఒక్క స్కూలు, ఒక్క ర్యాంకర్ అని కాకుండా ఓవరాల్గా అందరినీ పిల్లల్ని ఫోకస్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతూనే ఉన్నది. మరి ముఖ్యంగా ఇక్కడ కొన్ని స్కూళ్ళు చూసుకున్నట్లయితే ఐఐటి నీట్ ఫౌండేషన్లో ఉన్నాయి. అంటే ఓన్లీ లాస్ట్ 3 months మాత్రమే వీళ్ళు SSCకి ప్రిపేర్ అయి ఉన్నారు. అయినా పర్లేదు, మరి అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా కరీంనగర్లో ఉన్న కొత్తపల్లి స్కూల్ 25% ఆఫ్ ద స్టూడెంట్స్కి 10 GPA వచ్చాయి. బావిలాలపల్లి కరీంనగర్ స్కూల్లో కూడా 25% ఆఫ్ ద స్టూడెంట్స్కి 10 GPA రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మరి తల్లిదండ్రులకి, తర్వాత స్టాఫ్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారి యొక్క అమూల్యమైన సపోర్ట్కి. తెలంగాణ 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బషీర్బాగ్లోని SCERT విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం SSC ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 91.31% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 93.23% ఉత్తీర్ణత సాధించగా బాలురు 89.42% ఉత్తీర్ణత పొందారు. తెలంగాణ 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బషీర్బాగ్లోని SCERTలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం SSC ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 91.31% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఈసారి కూడా బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలికలు 93.23% ఉత్తీర్ణత సాధించగా బాలురు 89.42% ఉత్తీర్ణత పొందారు. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చని బుర్రా వెంకటేశం ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. మార్చ్ 2024లో జరిగిన మన SSC ఎగ్జామ్స్ 18/3 నుండి 2/4 వరకు ఎగ్జామ్స్ అయ్యాయి. మన 19 స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్లో 9 రోజుల పాటు ఈ స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తంగా 5,05,813 మంది ఎగ్జామ్స్ రాశారు. అందులో 4,94,207 మంది ఏమో రెగ్యులర్ విద్యార్థులు అయితే, ప్రైవేట్ వాళ్ళు 11,606 మంది ఎగ్జామ్స్ రాశారు. 11,469 స్కూల్స్లో వీళ్ళు రాశారు ఎగ్జామ్స్, 11,469. సో ఇందులో పాస్ పర్సంటేజ్ చూస్తే గర్ల్స్ యాజ్ యూజువల్ హయ్యర్ పర్సంటేజ్తో పాస్ అయ్యారు. సో 3.81% హయ్యర్ పర్సంటేజ్ దాన్ ది బాయ్స్ వచ్చింది. ప్రైవేట్లో కూడా అట్లాగే అమ్మాయిలు 6.74% హయ్యర్ రిజల్ట్స్తో వచ్చారు. సో రెగ్యులర్గా అయితే బాయ్స్ 89.42 అయితే గర్ల్స్ 93.23, అట్లాగే టోటల్గా 91.31. జూన్ 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. మార్కులపై విద్యార్థులకు డౌట్స్ ఉంటే రీవాల్యుయేషన్ కోసం 15 రోజుల పాటు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగిందని, గురుకులాలలో 98.71% ఉత్తీర్ణత సాధించగా జిల్లా పరిషత్ గవర్నమెంట్ పాఠశాలల్లో 91.31% విద్యార్థులు ఉత్తీర్ణతను సాధించారని ఆయన తెలిపారు. సో 6 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్
జీరో రిజల్ట్స్ వచ్చాయి. ఇంక వేరే ఏ స్కూల్స్లో కూడా జీరో రిజల్ట్స్ రాలేదు. నిర్మల్ హయ్యెస్ట్ పర్సెంటేజ్ 99.09, సిద్దిపేట్ 98.65%, రాజన్న సిరిసిల్ల 98.72, 98.27%తో 1 to 3 ర్యాంక్స్. లీస్ట్ పర్సెంటేజ్ వికారాబాద్ 65.10, జోగులాంబ గద్వాల్ 81.38, కుమ్రం భీం ఆసిఫాబాద్ 83.29. సో ఈ రకంగా రిజల్ట్స్ రావడం జరిగింది. తర్వాత మన తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ హయ్యెస్ట్ పర్సెంటేజ్ 98.71%తో రెసిడెన్షియల్ స్కూల్ టాప్ వచ్చింది. ఇంతకుముందు అయితే 100% ఉండేది, కొంచెం తగ్గుతూ ఉంది, విచ్ ఇస్ నాట్ వెరీ గుడ్. రాజకీయ యుద్ధం చేసి రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని ధర్మ సమాజ్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి చిలువేరు శ్రీకాంత్ అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మ సమాజ్ పార్టీ గోడ ప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో డీఎస్పీ చెప్పు గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి చిలువేరు శ్రీకాంత్ గోడ ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం ధర్మ సమాజ్ పార్టీ తరపున కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా తాను బరిలో ఉంటున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పూలే, సాహు, అంబేద్కర్, కాన్షీరాం ఆశయ సాధన కోసం 3.5 కోట్ల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకం కావాలన్నారు. ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రాసపురి రాజేంద్ర ప్రసాద్, జిల్లా కోశాధికారి ఆరెల్లి బాబు, నరేష్, శ్రీకాంత్, మల్లికార్జున్, ప్రశాంత్, లక్ష్మణ్, శివాజీ పాల్గొన్నారు. నా సమాజము ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులు, విద్యావంతులు, మేధావులు ఇకనైనా మేలుకోండి, అర్థం చేసుకుంటారని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. ఏ పార్టీకి వేసినా కానీ మన బతుకులు మారాయి. మన పార్టీ మన కోసం వచ్చినటువంటి మన పేద బడుగు బలహీన వర్గాల పార్టీ ధర్మ సమాజ్ పార్టీని మనం పెంచుకుందాం. మన సొంత ఇంట్లోకి వద్దాం. పరాయి ఇండ్లు, కిరాయి ఇండ్లలో మనం ఉండి ఎంతకాలంగా మనం అవమానించబడతాం, దొరల చేతులు అవమానించబడుతున్నాం, హీనంగా చూడబడుతున్నాం. సామాజిక గౌరవం లేదు, సామాజిక హోదా లేదు, డబ్బు లేదు, అధికారం లేదు. అన్ని రంగాలలో వెనుకబాటుకు కారణం మన అధికారం లేకపోవడమే కదా. మన తండ్రి అంబేద్కర్ గారు మనలందరికీ మన చేతికి ఓటక్కి ఇచ్చింది మన అధికారంలోకి రమ్మని. మరి ఆ అధికారంలోకి రావాలి అంటే అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు ఆయుధాన్ని మనం ఉపయోగించుకొని మనము అందరు గుండెల్లో పెట్టుకొని మహానీయుల యొక్క ఆశయాలను మరొకసారి గుండెల్లో పెట్టుకొని మరి ధర్మ సమాజ్ పార్టీకి భారత ఎన్నికల సంఘం కేటాయించినటువంటి గుర్తు మరి చెప్పుల గుర్తు. మీరంతా కూడా మే 13వ తారీఖున మీ అమూల్యమైనటువంటి ఓటుని చెప్పుల గుర్తుకు వేసి మరి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి చిలువేరు శ్రీకాంత్ అనేటువంటి నన్ను గెలిపిస్తే మరి రేపు అనేక రకాల సమస్యల మీద కొట్లాడి పోరాడి పార్లమెంట్లో మన గొంతుకగా, మన పేద ప్రజల యొక్క గొంతుకగా నేను నిలదీస్తానని చెప్పేసి మీ అందరికీ నేను ఒక మాట ఇస్తూ, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చారని, తనపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి మనోహర్ రెడ్డి. కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై పలు విమర్శలు చేశారు. ధర్మ రక్షణ కోసం పోరాడుతున్న బండి సంజయ్ను విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. కరీంనగర్లోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి మనోహర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై పలు విమర్శలు చేశారు. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చారని, తనపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తనది కాని భూమిని కూడా తనదిగా అఫిడవిట్లో పేర్కొన్నారని, ఆస్తుల వివరాలు కూడా పూర్తిగా నమోదు చేయలేదని ఎన్నికల కమిషన్ వినోద్ కుమార్పై చర్యలు తీసుకోవాలని కోరారు. అబద్దాలు, గారడీ మాటలతో ప్రజలను మోసం చేయాలనుకుంటున్న కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రిజర్వేషన్ల రద్దు పేరుతో అబద్దాలు ఆడుతూ కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. పవిత్రమైన అయోధ్య అక్షింతలు, దేవుడి తీర్థ ప్రసాదాలను సైతం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చులకన చేయడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల్లో ప్రజలే వారికి సరైన బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు రాణి రుద్రమాదేవి, గండ్ర నళిని, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వెల్చాల రాజేందర్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇలా ముఖ్యమంత్రిని చేస్తాడు. కరీంనగర్లో వెల్చాల రాజేందర్ రావు గారికి ఓటేస్తే వెల్చాల రాజేందర్ రావు గారు పోయి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి తెలంగాణలో ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండు.
అంటే ఇలా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్లకు వెళ్ళి దింపుతారే కదా అర్థం, అంతే కదా. అంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్లకు వెళ్ళి దింపేటందుకు కంకణం కట్టుకొని తిరుగుతున్నారు అన్నట్టు. పొన్నం ప్రభాకర్ గారు, వెల్చాల రాజేందర్ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారికి వారు మాట్లాడినటువంటి మాటలు ప్రజలు వింటే భారతీయ జనతా పార్టీ ఎంత మెజారిటీతో గెలుస్తుందో మనకు అర్థమవుతుంది. ఇవాటి స్టేట్మెంట్లోనే ఇంకో ముచ్చట కూడా చెప్పింది ఆయన. వినోద్ కుమార్ గారు అసలు లైన్లోనే లేరు, వినోద్ కుమార్ గారిని పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అనేది కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అసలు అభ్యర్థే కాదు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, ప్రస్తుత పార్లమెంటు సభ్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారికి అనూహ్యమైనటువంటి స్పందన కనబడతాం. అన్ని వర్గాల ప్రజలు మరొకసారి మోడీ అని ఏ రకంగా దేశవ్యాప్తంగా మారుమోగుతుందో అదే పద్ధతిలో మరోమారు బండి సంజయ్ కరీంనగర్లో అనేటటువంటి మాట వినబడతా ఉన్నది. ఈరోజు చాలామంది వివిధ కులాల వాళ్ళు తమ కుల సంఘాల పెద్దలతో వచ్చి పార్టీలు చేరుతూ ఉన్నారు, విద్యావంతులు చేరుతూ ఉన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ సమక్షంలో పలువురు బీజేపీ పార్టీలో చేరారు. ఇల్లంతకుంట మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు చల్లా నారాయణ ఆధ్వర్యంలో పలువురు సర్పంచులు, అక్కన్నపేట మండలానికి చెందిన కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు, హుస్నాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నేత జర్నలిస్టు చిట్టి గోపాల్ రెడ్డితో సహా పలువురు బీజేపీలో చేరగా కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ గ్రామాల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేయాలని వారికి సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు సముద్రాల అజయ్. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎమోషనల్ డ్రామాలు చేస్తూ ప్రజలను మోసం చేసిందన్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్న బండి సంజయ్కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మడం లేదని, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరి ప్రజలంతా ఒక మంచి పరిపాలన, సుపరిపాలన ఉండాలని చెప్పి మరి అలాంటి నాయకులను ఎన్నుకోవాలని చెప్పి మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వెనుకబడిన ప్రజలంతా కూడా మరి ఆలోచన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్ల నుంచి ప్రజల్లో ఒక విద్వేషాలను, మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల్లో ఒక కులాన్ని, మతానికి సంబంధించి మరి కులం మరింత బలపడే విధంగా ప్రోత్సహించడం, మతానికి సంబంధించి మరి విద్వేషాలను రెచ్చగొడుతూ దేశంలో ఒక భయానక పరిస్థితిని మరి ఈ యొక్క బీజేపీ పార్టీ చేస్తూ ఉన్నది. ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన రైతు రాజేశం ఇటీవల వడదెబ్బతో మృతి చెందగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఇంటి పెద్దను కోల్పోయి ఆ కుటుంబం రోడ్డున పడిందని, ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. కొనుగోళ్లు వెనువెంటనే పూర్తి చేయాలని, ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పండినటువంటి అరకొర పంటను మరి అమ్ముకుందామని చెప్పి ఇవాళ కల్లాల కాడ పోతే ఇవాళ మరి దేశానికి అన్నం పెట్టే రైతన్న ఇవాళ వడదెబ్బ తగిలి చనిపోయేటువంటి పరిస్థితికి ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హత్యగా మేమందరం కూడా భావిస్తున్నాం. ఈ కుటుంబానికి, రైతరవేణి రాజేశం కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆ కుటుంబానికి చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. లేకపోతే ఆ కుటుంబం పక్షాన తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ
జమ్మికుంటలో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభకు వచ్చిన ఓ వృద్ధురాలు వడదెబ్బతో మృతి చెందింది. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంబాల ఐలమ్మ అనే 60 ఏండ్ల వృద్ధురాలు తన భర్త కుమారుడితో కలిసి సభకు వెళ్లింది. సభ జరుగుతున్న సమయంలో ఐలమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో స్థానికులు జమ్మికుంట ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ పత్తి కృష్ణారెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేయడంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా నీడ కోసం జర్మన్ టెక్నాలజీ షేడ్స్ అన్ని ఏర్పాట్లు చేశాం. కానీ దురదృష్టవశాత్తు ఎల్లమ్మ చనిపోవటం జరిగింది. వడదెబ్బతో చనిపోయారు. ఏ కారణం చేతనైనా మా సమావేశానికి రేవంత్ రెడ్డి గారి సమావేశానికి ఎన్నికల ప్రచార సమావేశానికి రావటం చనిపోవటం అనేది తీవ్రమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థి దృష్టికి తీసుకుపోతాం. అదేవిధంగా ప్రణవ్ బాబు గారు కూడా చెప్పారు. వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం మంగళవారం బోనాలు సమర్పించే భక్తులతో జాతరను తలపించింది. సోమవారం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మంగళవారం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో బోనం మొక్కు చెల్లించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కార్మిక ఉద్యమ నాయకులు కామ్రేడ్ వేణుగోపాలరావు తృతీయ వర్ధంతిని పురస్కరించుకుని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ కరీంనగర్ డివిజన్ ఆధ్వర్యంలో స్థానిక డివిజనల్ కార్యాలయం ముందు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎల్ఐసి డివిజనల్ మేనేజర్ నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితమంతా ఉద్యమానికి అంకితమై కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి వేణుగోపాలరావు అన్నారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు రవీంద్రనాథ్, రామ్మోహన్ రావు, సూర్యకళ, బసవేశ్వర్, శ్రీలత, డిఓ యూనిట్ నాయకులు ఆనందం, మహేష్, బ్రాంచ్ 1 నాయకులు బత్తిని శ్రీనివాస్, డి శ్రీనివాస్, బ్రాంచ్ 2 నాయకులు రాజేశ్వరరావులతో పాటు క్లాస్ 1 అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు మన కామ్రేడ్ వేణుగోపాలరావు గారి 3వ వర్ధంతిని పురస్కరించుకొని ఐసీయూ కరీంనగర్ డివిజన్గా ఈ ఫ్రీ బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెడదామని ఒక ఆలోచన వచ్చింది. దాంట్లో భాగంగానే మనం ఇక్కడ అసెంబ్లీ అయ్యాము. మీ అందరికీ తెలుసు 31/2021 నాడు మన ప్రీతమ నాయకుడు ఒక హెల్త్ చెకప్ కానీ పిఎస్సీ కానీ అపోలో రీచ్కి వెళ్తే చిన్న కాంప్లికేషన్స్ ఉంటే హైదరాబాద్కి వెళ్ళడము. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వీప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో వారు పర్యటించారు. ముందుగా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో 3వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సభ జరగనున్న నేపథ్యంలో సభా స్థలిని పరిశీలించారు. అనంతరం ధర్మారం మండలం కమ్మర్ ఖాన్ పేటలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి సోదరుడు అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ధర్మారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్కు అనుకూలంగా ఉన్నప్పుడు కొప్పుల ఈశ్వర్కు కుటుంబ పాలన ఎందుకు గుర్తు రాలేదన్నారు. నిజామాబాద్ ఎంపీగా ఓటమి పాలైన కవితకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించడమే నిజమైన కుటుంబ పాలన అని విమర్శించారు. అంటే ప్రజలు గమనిస్తున్నారు, ఈ ఎవరు ప్రజాసేవ చేయడానికి వస్తున్నారు, ఎవరు దోచుకోవడానికి వస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నిజంగా నేను కూడా ఆశ్చర్యపడిపోయినా. ఒకవైపేమో నేను సింగరేణి కార్మికుని కొడుకు అంటున్నాడు, కానీ ఎప్పుడు కూడా ఒక్కసారి పోయి సింగరేణి కార్మికులకు అరే మీ ఉద్యోగాలు పోతున్నాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 62,000 ఉద్యోగాలు ఉన్న సంస్థలో అంటే 23,000 ఉద్యోగాలు పోయినప్పుడు కార్మికుడు గుర్తు రాలేదా ఈశ్వర్కి 70 ఎకరాలు వచ్చినాయని. అరే కార్మికుడు కొడుకే
కరోనా వచ్చి చనిపోతుంటే అంటే గవర్నమెంట్ హాస్పిటల్ రత్నాకర వారు ఇచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్లో పేదవాళ్ళు వస్తుంటే ఒక్క రోజు కూడా పట్టించుకోలేదండి. ఇక్కడ పోయింది ట్రస్ట్ ఎక్కడికి పోయింది, ఆయన 2004 ముందు ఆస్తులు ఎంత, 2024 తర్వాత ఉన్న ఆస్తులు ఎంతో శ్వేతపత్రం విడుదల చేయమండి, ఏ విధంగా వచ్చినాయి ఎట్లా వచ్చినాయి చెప్పమనండి. వారు ఎప్పుడు కూడా మాకు పదవి కావాలని ఇప్పుడు అడగలేదండి. ప్రభు పార్టీ వారిని అడిగింది, మీ కుటుంబం ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్లో మీ కుటుంబం యొక్క సేవ ఇక్కడ అవసరం ఉన్నాయని చెప్పేసి వంశీ గారిని కోరడం జరిగింది. మేము కూడా 7 ఎమ్మెల్యేలను కూడా మేము హార్ట్ఫుల్గా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కూడా మేము మా వ్యక్తిగత అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది. ఈ 10 సంవత్సరాలు నేను విప్పుగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, నీకు ఈ పని చేసిన అని చెప్పి ఒక ప్రజలకు మేలు చేసే పని కూడా చెప్పి మన ఇక్కడ అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాతగా ఉన్నారు కదా, మన దేవుడు ఉన్నాడు కదా మన దళితులకు, అక్కడ వచ్చి మాట్లాడమండి, రేపు టైం డేట్ చెప్పమనండి. కరీంనగర్ 9వ డివిజన్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా గడప గడపకు ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో 8వ జోన్ ఇన్ఛార్జ్ కోడూరి సత్యనారాయణ గౌడ్తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి రూరల్ మండలం గౌరెడ్డిపల్లి గ్రామంలోని ఉపాధి హామీ కూలీలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ కవిత హాజరై మాట్లాడారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కోఆర్డినేటర్ అరుణ, పంచాయతీ సెక్రటరీ ప్రకాష్, అంగన్వాడీ సూపర్వైజర్లు పుష్పలత, గ్రామస్తులు పాల్గొన్నారు. అంటే అవగాహన, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వాటికి కాల్ చేస్తే స్పందిస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా అంటే ఓటర్ అవగాహన, అదేవిధంగా హీట్ వేవ్స్ మీద మనకు వడదెబ్బ తగలకుండా తీసుకునే జాగ్రత్తల గురించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా అదేవిధంగా పాజిటివ్గా స్పందించారు. అదే గ్రామంలో ఉన్న ముఖ్యంగా అంటే ఆల్కహాల్ సమస్య గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని నివారించడానికి కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తామని వాళ్ళతో చెప్పడం, హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే సంక్షేమ పథకాల గురించి మేము అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మేము 5 శాఖలతో పనిచేస్తున్నామండి. అది విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే ఎడ్యుకేషన్, మైనారిటీ అఫైర్స్ అండ్ యూత్ అండ్ స్పోర్ట్స్ విభాగాలతోటి మేము పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు మన జిల్లాలో మేము చేసినటువంటి యాక్టివిటీస్ మోర్ దెన్ 150+ అండి. ఈరోజు మేము ఇక్కడ గౌరెడ్డిపేటలో ఈజీఎస్ వర్కర్స్కి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మరియు మన డిస్టిక్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ గురించి అవేర్నెస్ కల్పించడానికి వచ్చినాము. కరీంనగర్లోని ట్రినిటీ కళాశాలలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ప్రైవేటు రంగానికి చెందిన పలు కంపెనీల ప్రతినిధులు హాజరై విద్యార్థులను ఎంపిక చేశారు. బొమ్మకల్లోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో చేపట్టిన క్యాంపస్ డ్రైవ్ను కళాశాల అడ్మినిస్ట్రేటివ్ హెడ్ రాధాకృష్ణ, ఎంబీఏ హెచ్ఓడి ప్రవీణ్లు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఎంపికైన విద్యార్థులకు కంపెనీ ఒప్పందం ప్రకారం పత్రాలను అందజేశారు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను దాదాపు 300 మంది విద్యార్థులకు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని అడ్మినిస్ట్రేషన్ హెడ్ రాధాకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ, ఎంబీఏ హెచ్ఓడి ప్రవీణ్ కుమార్, పలు కంపెనీల ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా విద్యార్థులు 200 మందికి పైగా విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయ్యారు. ఇందులో ప్రతి ఒక్క విద్యార్థికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాసరి ప్రశాంత్ రెడ్డి గారి కార్యాచరణలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికి క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ చేసే విధంగా విద్యార్థులను తయారు చేయడమే మా ఉద్దేశం. We are from MBA department and we got offer letters in Bandhan Bank, so we are very happy and feeling very proudful. Why? Because of on Feb 22 we got the Bandhan Bank offer letters, and now we also April 30 again Bandhan Bank is came for the interviews. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.